నువ్వు నమ్మకం ఉంచు. నువ్వంటే చంద్ర సార్కి చాలా ఇష్టం. నువ్వు ఈ పెళ్లికి అంగీకరిస్తే ఎంతమంది బ్రతికిపోతామో తెలుసా? నేను, నువ్వు, మన కుటుంబం, చంద్రశేఖర్ సార్, ఆయన బిజినెస్లు, పనిచేసేవాళ్ళు అందరూ సంతోషిస్తారు. ఏంటి ఏమీ మాట్లాడలేదు? నేను నీ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాను, బాగుంది. మీ బాస్ నీ పెర్ఫార్మెన్స్కి నీకు సరైన ఇన్సెంటివ్నే ఇచ్చుంటారు. ఇప్పుడు దీనికి నీకెంత ఇస్తానన్నారు? లక్షల్లో అనుంటారు కదా. అక్కా, నీ ఐడియా బాగుంది. నువ్వు గట్టిగా చెప్తే నేను మాట వెళ్ళలేదని అర్థమయ్యి సెంటిమెంట్స్, నీ జీవితం బాగుండడానికి నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. అది జరగని పని. నీ బాస్ని పెళ్లి చేసుకుని జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం నయం. అక్కా, దీనికి నువ్వు బాధపడాల్సి వస్తుంది. చంద్ర సార్ని కాదంటే అసలు నీకు జీవితమే ఉండదు. అతనితో జీవించాలంటే నాకు అసలు ఈ జీవితమే వద్దు. నీకతను దేవుడే ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అతను ఒక రాక్షసుడు. అలాంటి రాక్షసుడితో నేను ఖచ్చితంగా బ్రతకలేను. చూడు, జీవితంలో నువ్వు ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటావు కదా, దానికి నేను అంగీకరించను. నీ అంగీకారం ఎవరు కావాలి చెప్పు? నేను బ్రతికున్నంత వరకు నీకు పెళ్లి జరగనివ్వను. ఇలా చూడు మహానుభావా, ఇంతసేపటి నుండి నీ పర్ఫార్మెన్స్తో అద్దరు కొట్టేశావు. నువ్వు వెళ్తే నేను ప్రశాంతంగా పడుకుంటాను. వెళ్ళు. అక్కనిచ్చి పెళ్లి చేసి కమిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు. తర్వాత మా తమ్ముడు రాహుల్ గురించి ఎంక్వైరీ చేశాం. బెంగళూరు నుండి ఇంకా గోవా నుండి ఇక్కడికి మత్తుమందు సరఫరా చేసే మాఫియాకి సంబంధించిన ఏజెంటే రాహుల్. ఇక్కడివన్నీ దగ్గరుండి చూసుకునేది చంద్రశేఖర్. మత్తుమందులను సరఫరా చేయడం, ఆ అమ్మాయిల్ని అమ్మేయడం, ఇవి కవర్ చేయడానికి ట్రావెల్ ఏజెన్సీ, బ్యూటీ పార్లర్ పెట్టాడు. కానీ మిమ్మల్ని ఆ చంద్రశేఖర్కిచ్చి పెళ్లి జరిపించాలని రాహుల్ ఎందుకు అనుకున్నాడు? అలా చేయాల్సిందే అని తనేం బెదిరించలేదు కదా. వాడు పెద్ద వెధవ. రాహుల్ పేరు మీద డ్రగ్ ట్రాఫికింగ్ మాత్రమే కాదు, బళ్లను దొంగలించిన నేరానికి 20 కేసులు పెట్టారు. ఇవన్నీ ఎప్పుడు చేశాడంటే ఆ చంద్రశేఖర్ దగ్గర చేస్తూనే ఇవన్నీ నేర్చుకున్నాడు. అంటే దానర్థం రాహుల్ని జీవితాంతం జైల్లో కష్టపడుతూ బ్రతికేలా చేసే విధంగా చంద్రశేఖర్ దగ్గర ఆధారాలున్నాయి. ఆ ఆధారాలతో అతను రాహుల్ని బెదిరించుండొచ్చు. చంద్రశేఖర్ భార్యకి తమ్ముడయ్యాడంటే అన్ని విషయాల్లోనూ కూడా వాడికో స్థానం లభిస్తుందనుకున్నాడు. ఇది ఆలోచించే నన్ను ఆ చంద్రశేఖర్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. జామీను మీద బయటకొచ్చిన చంద్ర ఒకరోజు మా ఇంటికొచ్చాడు. ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ తిరిగి రాలేదు కదా? వాడికి చెప్పేశాను, అందుకే నా మీద కోపం వచ్చి ఉంటుంది. ఏదేమైనా వాడికి మనసెలా వచ్చిందండి? వాడెందుకు మనకు ద్రోహం చేస్తున్నాడు? వాడు చెడు స్నేహాలకు అలవాటు పడ్డాక వాడి బుద్ధి చెడిపోయింది కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. బుద్ధి చెడిపోయింది, బంధాలను మర్చిపోతేలా? వాడికి కాస్త కూడా కృతజ్ఞత లేదు. 1 సంవత్సరంగా మనం వాడి కేసు గురించి అసలు ఎంత డబ్బు ఖర్చు పెట్టాం? వాడి విషయంలో మనం తప్పుగా ఆలోచించామని అర్థమవుతుంది. వాడిని ప్రయోజకుడిని చేయాలి అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఛ, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు వాడిని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేసి ఉండాల్సింది. పూర్తిగా చెడిపోయేవాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు కదా, అదే ఇది. వీడిలా తయారవుతాడని మనం ముందే ఊహించామా ఏంటి? వాళ్ళ నాన్న బుద్ధులన్నీ వీడికొచ్చినట్టున్నాయి, అందుకే ఇలా చేస్తున్నాడు. అదేంటమ్మా, పెదనాన్న అంత చెడ్డవారా ఏంటి? నువ్వు చాలా చిన్నపిల్లవి కాబట్టి ఇవేవీ తెలీదమ్మా. ఎప్పుడూ సిగరెట్టు మందే. అటువంటి మనిషి గురించి ఎందుకు బాధ? అలాంటి వాళ్ళకి అంతే అవుతుంది. వాళ్ళకెందుకు సాయం చేయడం? వదిలేయాల్సింది. అన్నయ్య సావిత్రిని పెళ్లి చేసుకున్న టైంలో ఆయనకు అసలు అలాంటి అలవాటు లేదమ్మా. తర్వాతే మొదలుపెట్టాడు. ప్రాణాలు పోయేంత వరకు తాగుతూనే ఉన్నాడు. అయినా సరే వాడికి వాడి కుటుంబానికి కూడా ఎప్పుడూ మేము తోడుగానే ఉన్నాం. కానీ అనుకోకుండా వాళ్ళిద్దరికీ ఒకరోజు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అదేమీ కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. అవునా నాన్నా? ఆయన అది కావాలనే చేశాడు. ఒకరోజు రాహుల్ని మన ఇంటికి తీసుకొచ్చి దింపి సావిత్రిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. హైవేలో వెళ్తుండగా
ఎదురుగా వస్తున్న లారీకి తిన్నగా వెళ్ళి గుద్దేశాడు. ఇద్దరు కూడా స్పాట్ డెడ్. అప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆయన వెతుక్కున్న దారిది. ఇప్పుడు రాహుల్ కూడా అంతే, సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఎవరొచ్చారో చూడమ్మా. ఉమ్, ఎవరమ్మా? రాహుల్ వాళ్ళు వచ్చారు. అయ్యో, తలుపులు తీయకండి. ఎందుకు? వాడొచ్చి ఏం చేస్తాడో ఏమో. మీరు రామయ్యని పిలవండి, ఇద్దరు ముగ్గురిని తీసుకురమ్మని చెప్పండి. ఆ తర్వాత తలుపు తీయొచ్చు. వద్దమ్మా. ఏంటి బాబాయ్, బెల్లు వినపడలేదా? బెల్ వినిపించగానే పరిగెత్తుకుంటూ రావటానికి నేను నీ వయసులో లేను కదా, ముసలివాణ్ణి కదా. ఈయననేం మర్చిపోలేదు కదా మీరు? ఏదో పరిచయం లేనట్టుగా మొహం అలా పెడితేనూ నాకు అనుమానం వచ్చింది. నేనలా మర్చిపోతాను? ఇతని ఫోటోని పేపర్లో కూడా చూశాను కదా. నేను అందుకే వచ్చాను ఇక్కడికి రావడానికి, మీ దగ్గర అనుమతి తీసుకోవడానికి. ఇదేమీ పరాయి వాళ్ళ ఇల్లు కాదుగా, నేను పెళ్లి చేసుకుపోయే అమ్మాయి వాళ్ళ ఇల్లు. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇన్లాస్ హౌస్. ఇక మీదట అలా అనకండి. పెళ్లికి ముందు అత్తవారిల్లు అనటం ఏమాత్రం నీకు సభ్యత కాదు. అదేంటి మామయ్య, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఈ పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారని నాకు రాహుల్ చెప్పాడు. దాని గురించి మీతో వివరంగా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. వాడు చెప్పింది నిజమే. ముందే మాకు మీ మీద అనుమానంగా ఉంది. అది చాలక పేపర్లో మీ గురించి మొత్తం పూర్తిగా చదివాం. అందుకే వద్దన్నాను. ఇంకా మాకు మీ గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు. సరే అయితే వదిలేయండి, దానికేముంది, వేరే విషయాలు మాట్లాడుకుందాం. వేరే విషయాలా? ఏంటవి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం అది మా పెళ్లి విషయమే కదా. మా పెళ్లి డేట్ నిర్ణయించాలి. ఆ తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఈ పెళ్లి జరగదు అని నేను ఆల్రెడీ రాహుల్తో చెప్పాను. వాడు చెప్పలేదా? ఎవరితో? రాహుల్తోనా? వాడింకా చిన్నపిల్లాడు. దీని గురించి మన పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే మంచిది కదా. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? దీని గురించి మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సింది మనమే కదా. చూడండి, దీని గురించి మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఉన్న విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ పెళ్లికి జరగదు. ఈ పెళ్లి జరగదా? కారణం? కారణం మీరంటే నాకు ఇష్టం లేదు, అంతే. ఇష్టం లేదు అని ఆ రోజు నేను వచ్చినప్పుడు మీరు చెప్పలేదు కదా. ఆ రోజు నేను చెప్పలేకపోయాను. ఆ రోజే నేను నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని చెప్పాను కదా. మాటిస్తే నిలబెట్టుకోవాలి. ఆ రోజు మాకేమీ తెలియదు కదా, మీరేమేం చేస్తున్నారు, మీ బిజినెస్ ఏంటో అని. అవి తెలిసాకే నేను ఈ పెళ్లి వద్దు అనుకుంటున్నాను. నన్ను ఇప్పుడు కాదన్న తర్వాత నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకుంటున్నావేమో. అది జరగదు. చేసుకుంటే ఏం చేస్తారు? ఒక్కసారి జైలుకి వెళ్ళొచ్చినందుకే మీరు నన్ను వద్దండ ఏం బాలేదు. అది అర్థమైందిగా. ఆ కారణంగానే ఈ పెళ్లి వద్దు అంటున్నావు. సరే, మీ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలనుకున్నా పర్వాలేదు, నాకు చెప్పండి, నేను చేసుకుంటాను. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమో కానీ నిన్ను మాత్రం చేసుకోను. ఇదే నీ నిర్ణయమా? అవును. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఇక నేను వస్తాను. తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఇవన్నీ భరించలేక పోలీసులకు ఫోన్ చేసి రాహుల్ని అరెస్ట్ చేయించాను. నేనిచ్చిన కంప్లైంట్ పరిశీలించి పోలీసులు రాహుల్ని అరెస్ట్ చేశారు. కోర్టులో వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. ఆ కేసులో వాడికి శిక్ష పడింది 6 సంవత్సరాలు. ఇప్పుడు పెరోల్ మీద బయటకొచ్చాడు. మేమెక్కడున్నామో వెతికి కనిపెట్టి మరి ఎందుకొచ్చాడంటే చంద్రశేఖర్తో నాకు ఎలాగైనా పెళ్లి జరిపించాలని
బలవంతంగా ఒప్పించడానికే ఇక్కడికొచ్చాడు. ఇప్పుడు అర్థమైందా మీరు మాకు చేసిన సాయం రివర్స్ అయ్యి మమ్మల్ని ఎంతగా బాధ పెడుతుందో? తనకి భయపడి మేమెక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. రాహుల్ నన్ను ఎందుకు కొట్టాలనుకున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానేమోనని రాహుల్కి అనుమానం వచ్చింది. రాహుల్ చెప్పిన చంద్రశేఖర్ని నేను చేసుకోనని చెప్పినందుకు. దీని గురించి నాకు తెలియలేదు టీచర్. ముందే తెలుసుంటే వచ్చిన రోజే తన్ని జైలుకి పంపేవాణ్ణి. మీరొకసారి ఆలోచించండి. పాముకు పాలు పోసి పెంచినట్టు అయింది. అక్కనైనా నా విషయంలోనే ఇంత చేశాడు. ఇంకా మీకు అర్థం కాలేదా? మీరు బయట మనిషి, మిమ్మల్ని ఎలా వదిలేస్తాడు చెప్పండి? వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. దీన్ని నేను పరిష్కరిస్తాను. రాహుల్ గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజమే చిన్నా. అదే నువ్వు అన్నావు కదా, నా మీద దాడి చేయాలంటే వాడికి పిచ్చి పట్టి ఉండాలని. నిజమే, వాడికి పిచ్చే పట్టింది. అది కూడా కొంచెం పిచ్చి కాదు, పూర్తిగా పట్టింది. అసలు నువ్వేమంటున్నావన్నా? నేను నీకు చెప్పేది నిజం చిన్నా. కానీ ఇప్పుడు దీని గురించి ఎవరికేం చెప్పొద్దు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ కుటుంబ సమస్య. దీని గురించి అందరికీ చెప్పడం ఏమాత్రం అసలు పద్ధతి విషయం కాదు. చెప్పు. ఆ రోజు నన్ను కొట్టించింది తనే అన్న విషయం టీచర్కి నేను చెప్పాను కదా. ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు టీచర్ నాతో వాడి గురించి వివరంగా చెప్పారు. వాడు ఆ రాహుల్ మత్తు మందు సరఫరా చేస్తాడట. మత్తు మందా? అంటే గంజాయి లాంటివా అన్న? గంజాయి ఇవన్నీ పాతకాలంలో, ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా కూడా చేస్తున్నారు. అలాంటి వాటిని వాడు సరఫరా చేస్తున్నాడు. అందుకేనేమో అన్న వాడు కావాలనే నీ మీదకి మనుషుల్ని పంపించాడు. ఏది ఏమైనా అన్నా ఎంతో మానవత్వంతో వాడికి అడ్రస్ తెలియకపోయినా తీసుకెళ్లి ఇల్లు చూపించావు. దానివల్ల ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చాయి. ముందే తెలుసుంటే నేనెందుకు అలా చేస్తాను? ఇంకోటి చెప్తే నువ్వు కింద పడిపోతావేమో. జైలు నుంచి వాడు పెరోల్ మీద బయటకు వచ్చాడు. పేరోలా? జైలా? అన్న వాడేమైనా హత్య చేశాడా? హత్య చేసినందుకు కాదురా, మత్తు మందు కేసులో శిక్ష పడింది అంతే. ఏది ఏమైనా వాడు అసలు ఈ ఊర్లో ఉండడానికే వీల్లేదన్నా. ఇక్కడ నుండి వాడిని పంపించేయాలి. నేనిప్పుడు నీకు ఈ విషయాలన్నీ చెప్పడానికి కారణం అదే చిన్న. వాడు టీచర్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నాడు. అన్నా ఇంకా ఎందుకున్నాడు? వాడికి ఈ ఊర్లో ఏం పని? అది మనం తెలుసుకోవాలి. ఏదేమైనా వాడి వల్ల ఎవరికి ఏ కష్టమో కలగకూడదు. నేను చెప్పిన పనులన్నీ చేయడానికి నాకిప్పుడు నీ సహాయం చాలా అవసరం చిన్న. వాడిప్పుడు ఎక్కడున్నాడు, వాడికి ఎవరు సహాయం చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకోసమే నీకు ఈ రహస్యాల గురించి చెప్పాను. నువ్వు నాకు చెప్పడం మంచిదైందన్నా. మన జాగ్రత్తలో మనం ఉంటాం కదా. ఒక్కటి గుర్తుంచుకో, మనకిప్పుడు ఇద్దరు శత్రువులు, పుణ్యకోటి, రాహుల్. జాగ్రత్తగా ఉండాలి. అలాగే. ఎవరు ఎలా దాడి చేస్తారో ఎవ్వరికీ తెలియదన్నా. జాగ్రత్తగా ఉండాలి. రేపు నాకు తెలుసాయమ్మా, నా భార్య చనిపోయి రేపటికి 18 సంవత్సరాలు. నేనేమీ మర్చిపోలేదు, మర్చిపోయే విషయమూ కాదు. భారతి నాతో కలిసి 10 సంవత్సరాలు బతికింది. తర్వాత జీవితాంతం ఒంటరిగా బతకమని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. 18 సంవత్సరాలు నేను ఒంటరిగా జీవించాను. అసలు నేనెలా బతుకున్నానో నాకే తెలియటం లేదు. కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంటుంది, కానీ నేను తనని ముట్టుకోలేకపోతున్నాను.
తను నన్ను ఇలా అన్యాయంగా వదిలి వెళ్ళిపోయింది. అదే నేను భరించలేకపోతున్నాను. ఎప్పుడైనా మనిషి దూరం అయ్యాకే ఆ మనిషి విలువేంటో, వాళ్ళకి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. భారతి పోయిన తర్వాతే నాకు కూడా అర్థమైంది. తను నా జీవితంలో సంతోషాన్ని మిగల్చకుండా వెళ్ళిపోయింది. నా మనసుని విరిచేసి వెళ్ళిపోయింది ఆయమ్మ. విరిగిపోయిన మనసుతో నేను జీవశ్చవంలా బతుకుతూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నేను నా భారతి జ్ఞాపకాలతోనే బతుకుతూ వచ్చాను. ఇప్పటికే చాలా ఏళ్లయ్యాయి. ఇకనైనా ఈ ఫోటో దాయకుండా అందరికీ కనిపించేటట్టు పెట్టొచ్చు కదా. అందరికీ కనపడేలా ఉంచటం నాకిష్టం లేదు. ఇది ఇంట్లో అందరూ అనుకునే సాధారణమైన ఫోటో కాదు. తను నా భార్య. కాలం గడిచే కొద్దీ చనిపోయిన వాళ్ళని మర్చిపోతారని నేను విన్నాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను. ఫోటోను గోడకు తగిలించి దండ వేసి పెట్టడానికి నా మనసు ఏమాత్రం అంగీకరించటం లేదు. తల్లి లేదు అనే బాధ పిల్లలకి ఎప్పుడూ కూడా అనిపించకూడదు. ఫోటో చూసి ప్రతిరోజు వాళ్ళు బాధపడతారు. ఒకవేళ ఫోటో చూస్తే దేవాబాబు నాకంటే ఎక్కువ బాధపడతాడు. అందుకే ఆయమ్మ, వాళ్ళ అమ్మంటే వాడికి ప్రాణం. ఒక్క క్షణం కూడా వదిలి ఉండేవాడు కాదు. 24 గంటలు కన్నా అంటూ భారతి కూడా వాడి వెనకాలే తిరిగేది. నాకు అన్ని విషయాలు పూర్తిగా తెలుసయ్యగారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు భారతి అమ్మకి సహాయంగా ఇక్కడికి తోడుగా నేనొచ్చాను. మన అర్చనమ్మకి తోడుగా గంగ వచ్చినట్టుగా. ఆ రోజు నుండి ఇక్కడ అన్ని విషయాలు, అన్ని సంగతులు తెలిసిందాన్నే కదా నేను. అమ్మ చనిపోయాక దేవాబాబు ఎంతో వేదనకు గురయ్యాడు. ఈ మధ్యనే కాస్త ప్రశాంతంగా ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది అన్న బాధ వాడి మనసులో ఉండటం నాకిష్టం లేదు. దాని గురించి మనమేగా జాగ్రత్త తీసుకోవాలి. జరిగిపోయిన దాని గురించి బాధపడి ఏం ప్రయోజనం? అన్నీ కాలంతోనే సర్దుకుంటాయి. లేదాయమ్మా, భారతితో 10 సంవత్సరాలు కాపురం చేశాను. ఇప్పుడు తను లేకుండా జీవశ్చవంలా మారిపోయాను. తను లేకుండా సంతోషంగా ఎలా బతకాలో తెలియటం లేదు. భగవంతుడు అలా కోరుకున్నాడు, అందుకే అలా జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే రేపు కూడా మీరు భోంచేయడం మానేసి రోజంతా ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? ఆ విషయంలో ఎటువంటి మార్పు ఉండదాయమ్మా. ఇదే విషయం దేవాబాబు చెప్పాడు. తానేమైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నేనెప్పుడూ ఆ భగవంతుణ్ణొక్కటే కోరుకుంటాను, తన మనసులో బాధ పోతే చాలని. నీకేమైంది? దేవా సార్ కనిపించడం లేదనా? మర్చిపోయి ఉంటారనా? అయ్యో, అటువంటిదేమీ ఉండదు. సూర్యుడు ఉదించడం మర్చిపోతాడేమో కానీ దేవా సార్ మాత్రం మర్చిపోరు. అసలు విషయం ఏంటి? నిజంగానే మర్చిపోయారా? ఉదయం నుండి కనిపించలేదు. అయ్యో పాపం, ఈ రోజు రాత్రి నీకు నిద్ర పట్టదేమో చూసుకో. ఎక్కడికి వెళ్ళుంటారు? మగవాళ్ళు కదా వల్లి, చాలా ముఖ్యమైన పనులుంటాయి. ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారా? పోవే, నా చుట్టూ తిరగాలని నేను ఆయన అడిగానా? ఆయన ఉదయమూ కనిపించలేదు, ఇప్పుడు కనిపించలేదు. అందుకే ఈ కంగారు. నువ్వేం కంగారు పడద్దు. చూడు, నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. కొన్ని రోజులుగా నేను అది చెప్పాలని అనుకుంటున్నాను, కానీ నీ ముఖం చూసేసరికి చెప్పలేక ఆగిపోతున్నాను. ఏంటది? దేవా సార్ విషయంలో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. దీని గురించి నేను ఊరికే సరదాగా నిన్ను ఏడిపించానంతే. ఆ తర్వాత ఇదంతా నిజమే అయి ఉంటుందనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది నువ్వు ఇందులో చాలా సీరియస్గా ఉన్నావని. ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు, తర్వాత బాధపడకూడదని. అందుకే ఈ విషయాలన్నీ నీకు చెప్తున్నాను వల్లి. నీకెందుకలా అనిపిస్తుంది సునంద? నువ్వు నాకెంత చెప్పినా, ఏ విధంగా కాదని నచ్చ చెప్పినా సరే, నాకు తెలుసు నువ్వు దేవా సార్ని ఇష్టపడుతున్నావని. నాకు తెలిసినంత వరకు దేవా సార్ కూడా నిన్ను ఇష్టపడుతున్నారు.